నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడవైతే నువ్వు ప్రశాంతంగా ఉండు, రిలాక్స్గా ఉండు. నిజంగా నువ్వు కంగారు పడి, భయపడి, దిగులు పడి, కృంగిపోయి, ఏడ్చి, మొత్తుకొని దేవుని ఎరుగుండి కూడా, దేవుని గురించిన సత్యం తెలుసుకోనుండి కూడా, ఆయన మహాజ్ఞానం తెలుసు, సర్వశక్తి గలవాడని తెలుసు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని తెలుసు, జరిగినవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగట్లేదని తెలుసు. ఇన్ని తెలిసి కూడా నువ్వు మళ్ళా దేవుణ్ణి సందేహించి, కృంగిపోయి, కుమిలిపోయి, కలత చెంది, దిగులుతో, విచారంతో, వేదనతో ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే నీకు తెలుసా, నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు, అవమానపరుస్తున్నావు. నువ్వు ఆయన నమ్మావు, ఆయన కార్యం త్వరపెడతాడు.